సార్ టీ తాగండి సార్. ఏంటి కవల పిల్లలు పుట్టారా? వెరీ గుడ్, నువ్వు చాలా అదృష్టవంతుడు బాబాయ్. ఇక్కడ కొంతమందికి కవలలు కాదు సగం పిల్లలు కూడా పుట్టట్లా. సగం పిల్లలేంటి తమ్ముడు? అది వీడిని సగం చేస్తే గానీ అప్పుడు తెలుస్తుంది రామకృష్ణ. అదేంటి సారు, వాడేదో వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతున్నాడు, మీకేంటి? ఏ కవల పిల్లలు పుట్టకూడదా? అమ్మా చంపుతాను రేయ్, మీ వేషాలు నాకు తెలుసురా. అందుకే టీ తాగమండది. తప్పు టీ తాగు టీ తాగు అని గోల పెడతాను. ఈ వేళ నా చేతిలో మీ ముగ్గురు అయిపోయారు. అశోక్, అరే అన్నా, బాసు, ఏదో ఒకటి ఫిక్స్ అవరా. ఆనందంలో కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి శ్రీలతనా? అదేం కాదురా, లవ్ అనేది లైఫ్ లో ఒక పార్ట్. అదే లైఫ్ కాదు కానీ నీకు ఫైనాన్స్ దొరికాడా? అవునా? ఎక్కడ? ఎంత? ఎంతో కాదన్నా, మన సుభాషిని మేడం కంటే చాలా చాలా తక్కువ, 100 రూపాయే. రూపాయా? అవునన్నా, మనం ఎప్పుడు ఇచ్చినా పర్లేదట, నెలకు వడ్డిస్తే చాలట. అవునా? వామ్మో వామ్మో, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా బాబు. ఇంతకీ ఆ దేవుడు ఎక్కడరా? మన డిఎస్పీ కొట్లో టీ తాగుతున్నాడు, రమ్మన్నాడు. అరే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారా? పద పద, నేనే లేటు. సార్ ఇదిగో అశోక్ అంటే ఇతనే. అన్నా, రెవెన్యూ స్టాంపులు తెచ్చావా? తెచ్చాను గానీ నువ్వు వెళ్ళరా సీను. అదేంటో నా షూరిటీ సంతకం పెట్టాలి కదా. పర్వాలేదు వెళ్ళరా. నాకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళటం ఏంటి? నేను ఇస్తాలే బాబు, నిన్ను వెళ్ళమంటున్నాడుగా. సరే. ఏంటి నాన్న, మళ్ళీ నువ్వు నీ కోడలు కలిసి నా మీద పగ తీర్చుకునే ప్రోగ్రాం పెట్టారా? అసలు నేనేం చేశాను నాన్న? తెలిసి తెలియని వయసులో అది నన్ను రాక్షస వివాహం చేసుకుంది. అది నా తప్ప? తెలిసి తెలియని వయసులో మీరిద్దరు నన్ను టార్చర్ పెట్టారు. అది నా తప్ప? సారీ నాన్న, నువ్వింత చిన్న పిల్లాడు అనుకోలేదు. అవునరా, నాదే తప్పు. ఇంత చిన్న పిల్లాడిని పెళ్లికి ఎంకరేజ్ చేశాను, అది నాదే తప్పు. ఇంత చిన్న పిల్లాడి చేత ఫ్యామిలీ పెట్టించాలని చూడడం కూడా తప్పే నాన్న. ఒరే నాన్న, నీ బాకీ నేను తీరుస్తా, అలాగే నీకు విడాకులు ఇప్పిస్తాను. నాన్న నిజమేనా? అవునరా. నేనేనే. మరి కెమెరా ఉందన్న సంగతి జానీకి డౌట్ రాకుండా మాట్లాడు, సరేనా? రెడీనా? హలో జానీ గారండి. నీ బర్త్డేనా? బర్త్డేనా అని కాస్త నవ్వుతూ అడగొచ్చు కదా. ఏడవటం వాడు జన్మహక్కు శ్రీలత. కాదండి, ఏదో సరదాగా వేసుకున్నాను. ఎలా ఉంది? బాగుందా? మనం పైన ఎలా ఉన్నామని కాదు ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. అసలు ఈ కెమెరా సెటప్ ఎందుకురా? అదేం లేదురా, అప్పుకు సినిమా పిచ్చి కదా, ఈ విధంగా సరదా తీర్చుకుంటున్నాడు. అలాగా? నేను ఒకరిని ప్రేమించానండి. జూమ్ జూమ్. నిజంగా బిందుని ప్రేమిస్తే జానీ ఫేస్ మారాలి కదా, మారలేదేంటి? నిజమండి, నేను ఒకరిని ప్రేమించాను. అబద్ధం అని నేను అనలేదే, అయినా ప్రేమించడం మీ ఇష్టం, దానికి నా పర్మిషన్ అవసరమా? అలా కాదండి, మీరు నాకు మంచి ఫ్రెండ్ కదా, అందుకని. ఏమో, మీరు చెప్తేనే తెలిసింది నేను మీకు మంచి ఫ్రెండ్ అని. మీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకు వస్తుంది పిచ్చి మొహమా? అసలు నీ మీద వాడికి ఉంటేగా. నాకెందుకు కోపం? పోనీ ఎవరని కూడా అడగవా? ఎవరైతే నాకెందుకు? వస్తా. హలో, ఎవరు? ఏంటి దేవి సంతాన సాఫల్య కేంద్రమా? నాకెందుకు సార్? అలాగే ఎవరైనా పిల్లలు లేని వరకు చెప్తాలేండి. ఈ కమిషన్లు నాకెందుకు సారు? ఇక్కడ కొంతమంది దురదృష్టం. ఏంట్రా, ఏం చేయలేదనుకుంటున్నారా? తుక్కు రేపేయగలను రోయ్. ఏమైంది? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈయన ముందు మాట్లాడమే తప్పు.